ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కళాశాల తరపున మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేస్తే నేను పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముచ్చటించారు. కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, ఏఎంసీ డైరెక్టర్ కోవూరి లక్ష్మణ్ రెడ్డి, మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మొదలత, పెంటపాడు గ్రామ అధ్యక్షుడు చామన సురేష్, దాసరి శ్రీనివాస్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఏలూరు కాలువగట్ట మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ, కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఆది పరాశక్తి అయిన అమ్మవారికి ఇష్టమైన ఈ నెలలో మహిళా భక్తులు కూడా పూజలు చేసుకోవడానికి ఇక్కడ ఉసిరి చెట్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్తీక మాసం మొదలైన రోజు నుండి అమావాస్య వరకు కూడా నిత్యం అమ్మవారి ఆలయం వద్ద దీపారాధన కార్యక్రమం ప్రతి సాయంత్రం జరుగుతుందన్నారు. ఈ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొంది ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నామన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఏలూరు కాలువగట్టున వేంచేసి ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళమ్మవారి నూతన ప్రతిరూప దేవాలయంలో ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతిరోజు నిత్యం దీప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో
ఆఖరి శుక్రవారం. ఈ శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో ఫలితం వస్తుంది. అలాగే భక్తులు కూడా మహిళా సోదరీమణులు సాయంత్రం వచ్చి లలితా సహస్ర పారాయణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి వారి కోరికలు తీర్చుకున్నటువంటి భక్తులు ఎంతోమంది వారి అనుభవాల్ని ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్పడం. గ్రంథాలయ జ్ఞానాన్ని అందించే దేవాలయాలు గ్రంథాలయాలని సమాజాన్ని చైతన్యవంతులను చేసే కేంద్రాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం భీమడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ధర్మరాజు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి వేడుకలు ప్రారంభించారు. స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు. బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భీమడోలు నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు మదన్ పెద్దిరాజు, ఉత్తమ ఉపాధ్యాయులు మండే సుధాకర్, కూటమి నాయకులు పొల్లయ్య నాయుడు, సుబ్రహ్మణ్యమూర్తి, పటేల్, రవి, గణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ వారం రోజులు కూడా ఈ వారోత్సవంలో అనేక కార్యక్రమాలను చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పాటు చేయడం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రంథాలయాలని అభివృద్ధి పరచడంతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ముందుకు ప్రోత్సహించడం. అంటే దాని ద్వారానే మన పిల్లలకి పూర్వం ఏం జరిగింది, ఎలా ఉంది, ఆ గ్రంథాలయాల ద్వారానే అనేక మంది ఆ గ్రంథాలయాలు అంటే మనకి ఈ రోజున అందరికీ కూడా బుక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటే అందరికి కూడా ఇస్తున్నాం. గతంలో ఈ బుక్స్ మెయిన్ చదువుకోవాలంటే గ్రంథాలయాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. వాళ్ళందరూ కూడా మనకి ఈ రోజున అలాంటి అన్ని కూడా మనకి ఇక్కడ దొరకని బుక్స్ అన్ని కూడా ఆ గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తారు. మనకు అలాగే ఇప్పుడు చాలా మంది మన వైసీ గారు, అలాగే మార్కెట్ వైసీ గారు చాలా మంది గ్రంథాలయం గురించి గతంలో 86 నుంచి కూడా మేము గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయాము, సొంతంగానే చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా అంటే మనం ఈరోజు స్థలం కేటాయించుకున్నాం. ఆల్రెడీ కమిటీ సభ్యులు అందరూ వచ్చి కూడా నా దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాని డిజైన్ కూడా బ్లూప్రింట్ గీయించమని చెప్పాను నేను. దాన్ని ఒక సంవత్సరంలో పూర్తిగా అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో P4 అనే కార్యక్రమం ద్వారా ఆ గ్రంథాలయాన్ని ఈ సంవత్సర కాలంలో అంటే దాదాపు సహకారంతో అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా తీసుకొచ్చి అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తాడేపురం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. శ్రీరంగం రామాంజనేయులు అంజుబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షణలో జరిగాయి. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపినాథ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన జరిగింది. జేపీ అయ్యప్ప స్వామి పీఠం సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు అంజుబాబు, దాట్ల జగన్నాథరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ పట్నం రాంపండు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చౌవాకల రమణ, మల్లిడి రాంబాబు, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, సందక విజయ్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలసలమ్మ తల్లి గుడి వద్ద ఈరోజు శుక్రవారం నాడు మా గురుస్వామి అయిన జేపీ స్వామి పీఠం తరపున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం కల్పించిన అంజబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో మా యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ దైవాల ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ గతంలో కాకుండా ఇప్పుడు జరిగే ప్రతి అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలమ్మ. తమకు తోచిన విధంగా ధన రూపాయన కానీ వస్తు రూపాయన కానీ ఇస్తే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా ఒకటి తెలుసుకోవాలమ్మా, మనం ఏ సేవ చేసినా సరే అన్నదానాన్ని మించిన సేవ ఏది ఉండదు. అన్నదానాల కన్నా గొప్పది. కాబట్టి ఏదైనా సంతృప్తి చెందాలంటే మనిషికి డబ్బు ఇచ్చినా సంతృప్తి చెందడు. అలాంటిది అన్నం పెడితే చాలు అనే మాట వస్తుంది. కాబట్టి కాశీ అన్నపూర్ణాదేవిని అవతారంలో ఉన్న మన బలసలమ్మ తల్లి గుడిలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ శ్రీ
శ్రీ శ్రీ బల్సులమ్మ వారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదానం జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ పవిత్రమైన శివునికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం నాడు ఈ శుక్రవారం మన జేపీ అయ్యప్ప స్వామి పీఠం బలుసలములో పెట్టుకున్నారండి. వారందరూ కూడా స్వాములందరూ కూడా ఈరోజు భక్తులకి ఈ కార్తీక మాసంలో చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణ అలాగే మన బలుసలమ్మ వారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని వారు మరింత ఉన్నతమైనటువంటి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామండి. భక్తులు కూడా మీ యొక్క ముఖ్యమైన రోజుల్లో అంటే మీ పెళ్లి రోజులు అలాగే మ్యారేజ్ డే ఫంక్షన్స్ అలాగే మీ యొక్క పుట్టినరోజులో ఈ దేవస్థానం వద్దకు వచ్చి ఈ శుక్రవారం నాడు భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేసినట్లయితే 7 తరాలకి కూడా పుణ్యం సంక్రమిస్తుందని పెద్దలు చెప్తారండి. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నా. అన్ని దానములలో కల్లా అన్నదానము శ్రేష్టము. ఎందుకంటే సర్వజీవులు వారి యొక్క ప్రాణాలను నిలుపుకోవడానికి వారికి ప్రధానంగా ఉండవలసింది ఆహారం. ఇట్లాంటి ఆహారం అందక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, అనేక రకాల వారు చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఇక్కడ ఆహారం తీసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ఇష్టమైన తేదీలలో లేదా సంవత్సరానికి ఒక్కసారైనా అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. శ్రీ శ్రీ బలుసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఈరోజు మాకు అత్యంత ఆప్తులైనటువంటి జేపీ అయ్యప్ప స్వామి పీఠంలో ఉన్నటువంటి స్వాములు ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆఖరి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే గత 40 రోజులుగా అటు జేపీ పీఠం స్వాములు కానీ ఇక్కడ బలుసలమ్మ గుడి పీఠంలో స్వాములు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాలు కానీ అలాగే ఒడి కానీ భిక్ష కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. అలాగే స్వాములే కాకుండా మాలాంటి ఎంతోమంది భక్తులు కూడా వాళ్ళు భిక్ష కానీ ఒడి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. 15వ వార్డు సవిత్రిపేటలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వర ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ తాడేపూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎత్తుగొడ తాతాజీ హాజరై పెద్ద ఎత్తున మహిళలు దీపాలు వెలిగించి శివనామస్మరణ చేశారు. రమాయకయ్య శివకేశవుల గొప్పతనం గురించి సమాజంలో ఎలా ఉండాలో అన్ని విషయాలు వివరించారు. ఎత్తుగొడ తాతాజీ నర్సే సోమేశ్వరరావులు మాట్లాడుతూ ఓం నమ శివాయ అనే నామస్మరణ మన జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాయన్నారు. అందరూ కార్తీక మాసంలో దామోదరుని తలుచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగండి సత్యనారాయణ, గుండుబిల్లి సురేష్, పొల్లా శ్రీనివాస్ పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు. కార్తీక మాసంలో దామోదరు కార్తీక స్వామి అంటే చాలా పవిత్రమైన రోజులు ఇవి. అందులో ముఖ్యంగా మరి ఈరోజు లక్షవారం నవమి కార్తీక అంటే మరి మహావిష్ణుకి చాలా ప్రీతి అయిన రోజు. ఈరోజు మరి ఇక్కడ చక్కటి కార్యక్రమం మరి రమాకయ్య గారు ఓం శాంతి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా శుభసూచకం. ఇటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వస్తమే అలా గొప్ప విశేషం. ఎందుకంటే ఎప్పుడో కానీ భగవంతుడు సంకల్పం అన్నది కొంతమంది కల్పిస్తాడు. ఈ కార్యక్రమం ఆయన తలుచుకుంటేనే ఆ భగవంతుడి నామ స్మరణ చేసుకుంటూ మరి ఎంతో ఈ దీపం అన్నది ఒక దీపం వెలిగించిన మహాపుణ్యం. ఆ కార్తీక మాసంలో దీపం అంత గొప్పదన్నమాట. ఈ దీపం వెలిగించిన దానికి కూడా మనకి మన సమాజ చరిత్రలో బోల్డి నీతి ఉంది, కథలు ఉన్నాయి. ఏదేమైనా కార్తీక మాసం 30 రోజులు లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరులు అంటే శివపార్వతులు అటు శివ విష్ణు నరనారాయణులు కలిసి ఉండే రోజులు ఇవి. అందుకని ఈ రోజుల్లో అందరం కూడా భక్తి భావంతో మరి హిందూ సమాజం అంటేనే కార్తీక మాసం. అందులో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువులు మేల్కోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా వివిధ రకాల కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు. కానీ హిందువులు మాత్రం ఇంకా నిద్రావస్థలో ఉన్నారు. మన సమాజంలో మన ఉన్న భక్తిభావంతో ముందుకెళ్ళాలన్న కోరిక హిందువులో కలగాలి. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రపంచం పుట్టక ముందు నుంచి కూడా ఉన్న సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. ఇవన్నీ మిగతా వచ్చినాయి. ఇవాళ వేరే కులాలు కానీ వేరే సంస్థలు వేరే సమాజంలో ఉన్న వేరే వాళ్ళంతా అందరూ కూడా తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళే. ఏదేమైనా ఈ కార్తీక మాసంలో మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము గతంలో
పెద్దలు నంద్యాల కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఈతకోట తాతాజీ గారి ఫ్యామిలీ, మేమందరం కూడా రామయ్య అక్కయ్య గారి ఆధ్వర్యంలో రాజస్థాన్లో మౌంట్ ఆబు వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మరి ఆ ఆశ్రమం చూసినప్పుడు గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు, చాలా గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడ వంటకి కావాల్సిన కూరగాయలు తరగడం, ఒక సామాన్య వ్యక్తిలాగా అక్కడికి అందరికీ కూడా పంచడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన జీవితం ఇలా ఉండాలి అనే ఒక చక్కటి ఆలోచనతో మాత్రమే మరి రామాకయ్య గారు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ద్వారా అనేక మందిని ఈ యొక్క చెడు రుగ్మతుల నుంచి మంచి మార్గంలోకి మార్చే ఒక కేంద్రాన్ని మరి తాడేపల్లిగూడెన్ని స్థాపించి మరి అక్కడికి చాలామంది పెద్ద నిల్వలు చేసి చాలామంది యొక్క జీవితాల మార్పుకి ఆవిడ శ్రీకారం చుట్టడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. పుస్తకాల్ని కొనుక్కోవచ్చు కానీ జ్ఞాపక శక్తిని అయితే కొనుక్కోలేము. కానీ మనలో ప్రతి ఒక్కరిలో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి గృహస్థంలో ఉంటూ కూడా పరమాత్మని జ్ఞాపకంలో ఉంటూ మనం మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ, అందరిలో కూడా ఒక మంచి గుణాన్ని మనం చూస్తూ నడిచినట్లయితే ప్రతి ఒక్కరితో కూడా మనం కలుపుకొని ఉండగలుగుతామన్నమాట. చూడండి, ఈరోజు ఏమనుకుంటారు, సంకల్పాలలోనే ఎలాంటి సంకల్పాలు చేస్తున్నారు, నా ఇల్లే ఒక నరకము అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఇల్లే నరకము అని, లేకపోతే నేను చాలా దురదృష్టవంతులము అని అనుకుంటూ ఉంటారు. కానీ మన సంకల్పాలే పాజిటివ్గా ఉండాలి, మంచి సంకల్పాలు చేయాలి. అందుకే చూడండి, పెద్దలు అంటూ ఉంటారు, మనం ఏదైతే చేస్తామో, ఏది ఆలోచించుకుంటామో, ఏది తలుచుకుంటామో మన పైన దేవతలు ఉంటారు, తదాస్తు అని దీవిస్తారు అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్, ఇక్కడ ఈ స్థలం ప్రభావం ఏంటో తెలియదు కానీ ఇదే ప్లేస్లో మేము 3 సార్లు వినాయక చవితికి ఈ శివలింగం దీపోత్సవం చేసాం. ఈ సంవత్సరం మేము చేయలేదు ఈ వీధిలో. ఇక్కడ ఈ స్థలంలో నరసింహేశ్వర బాబాయ్కి ఏమి సంతోషమైన విషయం కలిగిందో, మనసులో ఆ సంకల్పం కలిగిందో నిన్న ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఇలా చేద్దామని నాకే ఫోన్ చేసి చెప్పడం, మేము ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయకపోవడం, అది ఈ కార్తీక మాసంలో సోమేశ్వర బాబాయ్ ఈ కార్యక్రమం చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ బ్రహ్మకుమారి సమాజం వారికి, ఇక్కడకు విచ్చేసిన భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్ను పార్టీ నియమించింది. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు ఆయన నివాసానికి వెళ్లి అభినందించారు. వారిలో వైసీపీ నాయకులు రెడ్డి సూరిబాబు, జయబాబు, ప్రసాద్ రెడ్డి, సిర్రాప్ శాంతకుమార్, ప్రకాష్, వనరాజవరపరాజు, రాము, రాంబాబు తదితరులు ఉన్నారు. తాడేపూడంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథ సప్తాహం శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. పట్నంలోని మహాలక్ష్మి నగర్ 4వ నెంబర్ రోడ్లో తన తల్లిదండ్రుల పేరిట కళావేదికపై ఈ కార్యక్రమం జరుగుతుంది. గురువారం సాయంత్రం ఎన్నమూరి శిఖామణి భాగవతార్నిచే భక్త ప్రహ్లాద హరికథ గానం జరిగింది. ఈ హరికథ సప్తాహం 15వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని, 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు స్థానిక గాయని గాయకులచే సంగీత విభావరి అనంతరం కార్తీక అన్నసమారాధన జరుగుతుందని నిర్వాహకులు కర్రి ప్రభాకర్ బాలాజీ తెలిపారు. మృదంగం వాయిద్య విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ విద్వాంసులు పాణ్యం దక్షిణామూర్తి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నారు. కార్యక్రమంలో పైబైన వైదేహి, కర్రి సీతారామయ్య, పాటే నాగేశ్వరరావు, పాలడుగుల సతీష్, సిద్ధాబత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 4వ హరికథా సప్తాహంలో నేడు 5వ రోజుకు చేరుకున్నాం. 5వ రోజు అయినటువంటి ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు భక్త ప్రహ్లాద అనేటువంటి హరికథా గానం ప్రారంభమైంది. శ్రీమతి శిఖామణి గారు రామచంద్రపురం వాస్తవ్యురాలు, వారు ఈ యొక్క కథాగానం చేస్తున్నారు. ఈరోజు అత్యధిక సంఖ్యలో మరి ప్రేక్షకులు వచ్చి ఈ యొక్క కథాగానాన్ని శ్రద్ధాశక్తులతో వింటూ ఆనందింపజేస్తున్నారు. వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే 16వ తేదీ ముగింపు కార్యక్రమం ఉంటుంది. 16వ తేదీ ముగింపు కార్యక్రమం ఉదయం 9 గంటలకు
ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సంగీత విభావరి, తదనంతరం అన్న సమారాధన ఉంటుంది. ఈ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఈ వారం రోజులు వచ్చినటువంటి భక్తులు, శ్రేయోభిలాషులు, కళా పోషకులు, కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయమని మేమందరినీ కూడా కోరుతున్నాను. చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. 4 రోజుల నుంచి రసజ్ఞులైన ప్రేక్షకులు, కళాభిమానులు అందరూ ఎంతో ఉత్సాహంగాను, శ్రోతలు ఎంతో ఆనందంగా వచ్చి టైంకి వచ్చి ఎంతో ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని, ఈ హరికథా సప్తాహాన్ని. ఇటువంటి హరికథా సప్తాహాన్ని నిర్వహిస్తున్నటువంటి బాలాజీ గారు అభినందనీయులు. ఇంకా ఈరోజు 5వ రోజు, రేపు నుండి కూడా ఉన్నాయి హరికథలు. ఇవి కూడా ఎప్పుడే 4వ సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా మా మహాలక్ష్మి గారికి ఒక గర్వకారణం ఇది. ఈ సందర్భంగా మేము బాలాజీ గారిని మరీ అభినందిస్తున్నాము. ఎర్రి ప్రభాకర్ బాలాజీ గారు వాళ్ళ తల్లిదండ్రులు మరి సప్తాహం, హరికథ సప్తాహం గత 4వ సంవత్సరం ఇది. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన మరి అందరినీ చెప్పి రిసీవ్ చేసుకొని మరి చక్కగా చేపిస్తున్నారు. అలాగే ముందు కూడా ఇలాగే చేపించాలని చెప్పి మా తరపుని దేవుని కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం 4వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. తణుకుకు చెందిన కనకదుర్గ వర్ధిని అన్నపూర్ణ పిల్లలు రేవంత్, హారిక, రామకృష్ణమూర్తి కుటుంబ సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆలయ ఈవో మాట్లాడుతూ, పుట్టినరోజు, పెళ్లి రోజు మరి ఏ శుభకార్యాలు జరిగినా వారి సహాయ సహకారాలతో దాతగా వ్యవహరిస్తే వారి పేరు మీద ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తామని అన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ప్రతిపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం నందు భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మూలం మన స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, ఆయన ఆదేశాల మేరకు ప్రతి దేవాలయంలోనూ ఉత్సవంగా జరిగే కార్యక్రమాల్లో శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయం నందు భక్తుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఒక దాత సహకారంతో సుమారుగా 400 మందికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం మన ప్రభుత్వపు తాడేపల్లిగూడ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్సి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారం దాత తణుకు వాస్తవ్యులు శ్రీ కనకదుర్గ వర్ధిని అన్నపూర్ణ గారు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమానికి మాకు సహకరించడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల తణుకు నుంచి కూడా వచ్చి ఇక్కడికి అమ్మవారికి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారంటే ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధమైన అమ్మవారు. మనం కోరిన కోరికలు తీర్చే తల్లిగా, కోరిన వారికి కొంగు బంగారం నిలిచే తల్లిగా మాకు ఇక్కడ అందరికీ కూడా బాగా నమ్మకం ఉంది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా అవి తీరుతాయని ప్రజలందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు. తాడేపురం జవలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 189వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు జరిపారు. విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్నదానానికి నాగరాజు, ధర్మపత్ని మధురిమ సహకరించారు. చక్కా సతీష్ శాశ్వత అన్నదానానికి సహకరించారు. ఆలయ కమిటీ మెంబర్లు మానేపల్లి శ్రీనివాసరావు, పొనగంటి సుందర మల్లికార్జునరావు, పొనగంటి కోటేశ్వరరావు, మోటమర్రి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొనగంటి బాలమురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమర్రు వెంకటేష్, చలంచర్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. లలితాదేవి ఆలయం నందు ఉదయాన్నే శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకము, అష్టోత్తర కుంకుమ పూజ చేసి భక్తులందరికీ దర్శన సౌభాగ్యం కల్పించారు. దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా ఈరోజు 189వ వారం శుక్రవారం మాకు అన్నదానానికి డొనేషన్ చేసిన వ్యక్తి శ్రీ నాగరాజు గారు, ధర్మపతి మధురమ్మ గారు సంయుక్తంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళ కాపాడాలని ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఈ రోజున శాశ్వత అన్నదానానికి శ్రీ చెక్కా సతీష్ గారు, వాణిశ్రీ గారికి అబ్బాయి చెక్కా సతీష్ గారు శాశ్వత అన్నదానానికి ఇచ్చారు. వారు కూడా వారి కుటుంబాన్ని లలితాదేవి అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాం. తాడేపురం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సంవత్సర సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. మహిళలు మట్టి ప్రమిదలతో శివలింగం ఆకారంలో జ్యోతులను తయారు చేసి జ్యోతులు వెలిగించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీ సంవత్సర సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు గత 21 రోజులుగా హనుమాన్ మాల ధరించి స్వాములు పూజ చేసుకుంటున్నారు. అలాగే రేపు 17వ తారీఖుని మరలా కొంతమంది 21 రోజుకి మాల ధరించే వాళ్ళు ఉన్నారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేపు సోమవారం కూడా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసింది కోరుతున్నాను. శ్రీ దక్షిణముఖ సూర్చలా సహితార్క బ్రహ్మేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 4 సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి కూడా భక్తులచే జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అలాగే ఆకాశ దీపం కూడా ప్రతి సంవత్సరం కూడాను. ఈరోజు మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సూర్చలా సహితార్క ఆలయంలో గొర్రెపాటి శ్రీనివాసరావు శ్రీమతి కుమారి దంపతులచే ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే వచ్చే సోమవారం కూడా ఈ ఆలయంలో ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వ సంస్థలతో పరిశోధనా సహకారాన్ని విస్తరించడంతో పాటు పరిశోధనా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఏఎన్ఆర్ఎఫ్ పెయిడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైదరాబాద్ ఐఐటి ఆచార్యులు డాక్టర్ చంద్రశేఖర్ శర్మ సూచించారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ఎఫ్ ఫెయిర్ ప్రథమ ప్రాజెక్ట్ సమావేశాన్ని నిట్ విద్యార్థులతో సంస్థలో పరిపాలనా భవనంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ పాత్రికేయులు, సమాజ సేవకులు, కీర్తిశేషులు ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి 2025 గౌరవ పురస్కారాలను తాడేపుగూడెం టీసీసీ సిటీ కేబుల్ రిపోర్టర్ శ్రీలిరాజు, పెంటపాడు సాక్షి రిపోర్టర్ కట్రెడ్డి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఎంపిక కమిటీతో పాటు కుటుంబ సభ్యులు గురువారం వెల్లడించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కీర్తిశేషులు ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కుటుంబీకులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 15వ తేదీన పట్నంలో శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎద్దనపూడి జయంతిని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సభ్యులందరూ హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. స్థానిక 6వ వార్డు ఇంద్రనగర్లోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొటారి సత్యనారాయణ నిర్వహణలో జరిగిన సమారాధన కార్యక్రమంలో విజయారెడ్డి, రామగాని శ్రీనివాస్, కొటారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వయంగా కనకదుర్గమ్మ తల్లి తనకు కావాలని గుడి కట్టించుకుంది. ఆ గుడికి ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఈ అద్భుతమైనటువంటి గుడి ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. ఆయనే కొటారి సత్యనారాయణ గారు, వారి ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం వేలాది మంది వచ్చి ఇక్కడ అన్న సందర్భంగా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చిన అనేక మంది కోటీశ్వర్లు అయ్యారు. ఆ కుటుంబాలు సుఖశాంతులుగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇలాంటి విధంగా జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ గారు, చౌదరి గారు
100 కేజీలు వంకాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం. అంటే ఆయనకు 100 ఎకరాల పొలం ఉంది, 100 కేజీలు ఇస్తున్నారు. అంటే ఇంకా ఇంకా తన కుటుంబం బావాలని. అలాగే ఇక్కడ భోజనాలకు చాలా మంది చాలా ఏరియా నుంచి వస్తుంటారు. వచ్చినప్పుడు తల్లి దీవిస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ వచ్చి ఇక్కడ విశేషంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సుల కోసం నిత్యము దీప నైవేద్యాలతో ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అని కాకుండా సంవత్సరంలోని 365 రోజులు ఎంతో నిర్విఘ్నంగా కార్యక్రమాలను నిర్వహించేటటువంటి ఈ ఆలయ ధర్మకర్త ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితుడు, మంచి వ్యక్తి, పెద్ద ఆయన. ఈరోజు కొటారి సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం అనిర్వచనీయం. ఇలాంటి మహానుభావులు ఈవేళ ఈ సమాజానికి అవసరం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజానికానికి ఈ మామిడి తోట, ఇందిరానగర్, వినాయక నగర్ అనేటటువంటి ఈ చుట్టుపక్కల సత్యవతి నగర్ ఈ ప్రాంతాలని దైవ సంభూతులుగా ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ పెంటపాడు భవితా కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల పిల్లలచే కేక్ కట్ చేయించి దివ్యాంగుల పిల్లలకు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాస్ టీవీ రామకృష్ణలు అందించారు. పెంటపాడు మండలంలో నియోజకవర్గ స్థాయిలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గవర్నమెంట్ పోస్ట్ బేసిక్ హై స్కూల్లో నిర్వహించిన ఉచిత ఉపకరణాల వైద్య శిబిరంలో దివ్యాంగుల తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు, దివ్యాంగుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చిల్డ్రన్స్ డే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బూరుగుపల్లి గోపాలకృష్ణ, క్యాంపస్ ఇన్ఛార్జి బివి రావు, హెడ్ మాస్టర్ అజ్జారావు, భార్గవ్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని మన శశి స్కూల్ ప్రాంగణంలో చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క బాలలు జరుపుకునేటువంటి ఈ ఉత్సవంలో విద్యార్థులు చాలా ఉత్సాహంతో ఎంతగానో పార్టిసిపేట్ చేశారు. అయితే మా శశి మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం పిల్లలందరిలో కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో గత వారం రోజుల నుండి కూడా మనం వీళ్ళకి గేమ్స్, స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే వాటితో పాటు ఇండోర్ ఈవెంట్స్ కూడా, అంటే మనకి క్విజ్ అని, ఎస్ఏ రైటింగు, ఎలక్ట్రిషన్ రైటింగు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇటువంటి పోటీలను నిర్వహించి ఈ యొక్క విద్యార్థులు ఉన్నటువంటి పోటీతత్వాన్ని వాళ్ళ యొక్క పోటీతత్వాన్ని మనం పైకి తీసుకురాని ఉద్దేశంతో ఈ యొక్క గేమ్స్ అలాగే ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా కండక్ట్ చేసాం. ఈ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కండక్ట్ చేసిన తర్వాత ఇందులో విన్ అయినటువంటి ఈ యొక్క విద్యార్థులకి మొదటి బహుమతి, అలాగే రెండవ బహుమతి అని ఇలాగ ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బాలల దినోత్సవాన్ని మా శశి తాడేపల్లిగూడెం బ్రాంచ్ చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఉదయం గోపాలకృష్ణ గారు, చైర్మన్ గారు పిల్లల్ని ఉద్దేశించి చక్కగా చెప్పారు, ప్రోత్సహించారు. అలాగే నరేంద్ర సారు, క్రాంతి మేడం గారు కూడా చాలా ఎంకరేజ్ చేసి అరేంజ్ చేయమన్నారు. గత 4 డేస్గా 4 రోజుల నుంచి పూర్తిగా మా పిల్లలు అన్ని ఈవెంట్స్లోనూ పాల్గొన్నారు. చాలా ఎంజాయ్మెంట్ చేశారు, చాలా మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. వాళ్ళందరికీ
స్పోర్ట్స్లోను క్విజ్ ప్రోగ్రామ్స్, ఎస్ఐ రైటింగ్స్, డ్రాయింగ్ పోటీలు అన్నీ నిర్వహించి అకాడమిక్ స్పోర్ట్స్లో కూడా ఉదయం నుంచి ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇంత ఎంజాయ్మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మా శశి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిందని ఇందు మూలంగా తెలుపుతున్నాను. స్టేట్ వైఎస్ఆర్సీపీ ఎస్ఈసీ మెంబర్, స్టేట్ వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా ఎంపికైన కొట్టు నాగును ఆయన నివాసం వద్ద ముస్లిం యూత్ సభ్యులు షేక్ మన్వర్, షేక్ షరీఫ్, మా ఎండి సత్తాజీ, ఎస్కే వల్లి, ఎస్కే ఆశిష్, మొల్లా జఫీద్, ఎస్కే అహ్మద్, ఎస్కే హజీ, సులమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కట్ట నాగరాజు, బొద్దాని సీను, కనుపూరి ఉదయ భాస్కర్, ఆర్మిల్లి రవి, గండ్రోజు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం శ్రీ వాసవి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచల సుబ్బారావులు మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో మన దేశం అనేక అద్భుతాలు సాధించిందన్నారు. భవిష్యత్తులో ఫార్మసీ విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ రాజు, కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నాకర్రావు, ప్రొఫెసర్ రాంబాబు, కళాశాల పాలకవర్గ సభ్యులు జూలూరి శ్రీనివాసరావు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపూడెం జోలపాలెంలో సుధా చిన్నపిల్లల స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మద్యంశెట్టి వెంకటేశ్వరరావు, ఎం సుధాపావని, పాలూరి నాగరాజు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. రబీకి 126 రకం వరి విత్తనం సాగుకు అనుమతి ఇవ్వాలని, 126 వరి విత్తనం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం పోతునూరులోని రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తక్కువ కాల పరిమితిలో సాగయ్యే 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఖరీఫ్ సంబంధించిన వరి కోతల పనుల్లో రైతులందరూ కూడా చాలా ముమ్మరంగా ఉన్నారు. ఇవాళ దెందులూరు మండలంలో పోతునూరులో వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో రబీ పంటకు కూడా రైతులు సాగుకి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దాలో పంటకు సంబంధించి 126 వరి రకం విత్తనం సాగు చేయడానికి రైతులందరూ కూడా సిద్ధమయ్యారు. అయితే ఆ విత్తనాన్నే ఇవాళ రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉన్నది. రెండోది రబీలో కూడా అధిక దిగుబడి వచ్చే విత్తనం కూడా 126 రకం. అయితే ఈ రకాన్ని సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేయదు, ప్రభుత్వం కొనుగోలు చేయదు. కాబట్టి విత్తనం సాగు చేయవద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ముందే చెప్పకుండా ఇప్పుడు హడావిడిగా అర్ధాంతరంగా చెప్పడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇవాళ విత్తనాలు రెడీ చేసుకున్న రైతులు ఇవాళ దిక్కుతో స్థితులు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ విత్తనం కాకుండా వేరే వెరైటీలు సాగు చేయమని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విత్తనాలు అందుబాటులో లేకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు, ప్రభుత్వం హరించడం సరైనది కాదు. కాబట్టి ఒక పక్కన ప్రజాప్రతినిధులు కూడా ఈ విత్తనాన్ని కొనుగోలు చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నా సరే ఆ విత్తనం కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెస్ట్లన్ కేంద్రాల్లో వైద్యాధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ప్రదీప్ల ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఆరోగ్య విస్తరణాధికారి కుర్రెలగూడెం సచివాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మధుమేహ వ్యాధిపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో పిహెచ్ఎన్ అనురాధ, ఎంఎల్హెచ్పిలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.